ఇవి కాని రీతిలో ఆ భగదత్తుని యొక్క ఏనుగు ఈ సుప్రతీకము చెలరేగిపోయి ఉంది. అది అర్జునుడి యొక్క రథాన్ని చుట్టి అవతల బారైపోయింది. కించిత్తులో తప్పించాడు కృష్ణ పరమాత్మ. తప్పించిన తరువాత అర్జునుడు బాణప్రయోగం చేసి ఆ సుప్రతీకాన్ని పడగొట్టాడు. పడగొట్టగానే భగదత్తుడికి ఆగ్రహం వచ్చి ఆయన వైష్ణవాస్త్రాన్ని ప్రయోగించాడు. అది అర్జునుడి మీదకి వచ్చేస్తున్నప్పుడు కృష్ణ పరమాత్మ పగ్గాలు వదిలేసి అర్జునుడికి అడ్డంగా నిలబడ్డాడు. అది ఆయన మెడలోకి వచ్చి వైజయంతి మాలతో పాటుగానే ఒక మాలగా పడిపోగానే అర్జునుడికి బాధేసింది. బావా, అయిన దానికి కాని దానికి యుద్ధంలో జోక్యం చేసుకుంటున్నావు, ఇది నాకు అవమానం కదా. భగదత్తుడితో అర్జునుడు యుద్ధం చేయలేకపోయాడు, ఆయన వేసిన అస్త్రాన్ని ఎదుర్కొనలేకపోయాడు. కృష్ణ పరమాత్మ అడ్డొచ్చి నిలబడి దాన్ని పుష్పమాలగా స్వీకరించారని చెప్పుకుంటుంది కదా లోకం. నువ్వు ఇలా చెయ్యొచ్చా అని అడిగాడు. ఆయన కర్మ మహానుభావుడు, ఎంత ప్రేమో, తనని నమ్ముకున్న వాళ్ళ కోసం ఎంత కిందకి దిగొస్తాడో. అర్జున, నిన్ను అవమానించడం నా ఉద్దేశ్యం కాదు, నిన్ను తక్కువ చేయడం నా ఉద్దేశ్యం కాదు. ఒకానొకప్పుడు శ్రీ మహావిష్ణువుకి భూదేవికి కలిపి జన్మించినవాడు నరకాసురుడు. ఆ నరకాసురుడి యొక్క కుమారుడు ఈ భగదత్తుడు. ఈ భగదత్తుడికి వాళ్ళ తండ్రికి, ఆ తండ్రి వలన అంటే విష్ణువు వలన అందినటువంటి వైష్ణవాస్త్రం సంక్రమించి వాడు దాన్ని అభిమంత్రించి విడిచిపెట్టాడు. దాన్ని నేను వినా పుచ్చుకోగలిగిన వాళ్ళు లేరు. అది ప్రమాదకరము, దాన్ని ఉపసంహారం చేయడం కుదరదు. అది నిన్నెక్కడ కబళించేస్తుందో అని దాన్ని నేను మాత్రమే పుచ్చుకోగలను. ఎందుకని ఆయనే పరిపూర్ణావతారం, ఆయనే సాక్షాత్ విష్ణువు, ఆయనే లోకరక్షకుడు. అందుకని అడ్డు నిలబడి నేను దానిని స్వీకరించాను. ఎందుకంత బాధపడతావు? ప్రయోగించినటువంటి అస్త్రం నేను తీసుకున్నానని బెంగపెట్టుకునే కన్నా ప్రయోగించిన భగదత్తుడిని పడగొట్టు అన్నాడు. చేతిలోని వైష్ణవాస్త్రం పోయిందిగా భగదత్తుడికి. అర్జునుడు అస్త్రప్రయోగం చేసి భగదత్తుడిని పడగొట్టాడు. ఆ భగదత్తుణ్ణి పడగొట్టేసిన తరువాత అప్పుడు చాలా సంతోషపడి అమ్మయ్యా యుద్ధాన్ని చక్కబరిచి మళ్ళీ సైన్యాలన్నీ యుద్ధభూమిలోకి వచ్చి దుర్యోధనుడి యొక్క సైన్యంతో యుద్ధం చేయడం ప్రారంభం చేశాయి. అవతల దుర్యోధనుడు ద్రోణాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి పెనుపారన్వరమిచ్చితట్లు గడిమిన్ భీమాగ్రుజుండాజి గిట్టిన బట్టంకడు నగ్గమైన ఎడ్డ క్రీడింతెప్పుడు ఇట్లయిన చాలని వాడందురు నన్ను కుటిలాలాపంబులన్ వెర్రి చేసిన నీకైనది ఏమి ఆశ్రిత గుణశ్రేష్ఠుండు వంచునే. గురువర్య, ద్రోణాచార్య, నువ్వు చేస్తున్నటువంటి పని ఏమైనా బాగుందా? యుద్ధంలో నీకు భీమాగ్రజుడు అంటే భీముడి కన్నా ముందు పుట్టినటువంటి ధర్మరాజు గారు దొరికాడు. నీ ఎదురుగుండా నిలబడ్డాడు. పారిపోతూ ఉంటే పట్టుకోవడం నీకంత కష్టమైన విషయం కాదు. కావాలని నువ్వు వదులుతున్నావు. నిజంగా పట్టుకోవాలంటే 2 మాటలు పారిపోయే అవకాశం నువ్వు ఇస్తావా? నీకు అదంత కష్టమైన పనే. నువ్వు బంధించి తేగలవు. కానీ నీకు మనసులో ఉన్నది ఒకటి, పైకి నాకు వరం ఇచ్చింది ఒకటి. నిన్ను నమ్మినటువంటి వాణ్ణి ఇలా మోసం చేయొచ్చా? నేను నిన్ను ఎంత నమ్మి సర్వసైన్యాధిపత్యం ఇచ్చి కూర్చోబెట్టాను, నువ్వేం చేస్తున్నావు? నిన్ను నమ్మినటువంటి నన్ను మోసం చేస్తున్నావు. దూరంగా అర్జునుడిని తీసుకెళ్ళిపోయేటట్టుగా వ్యూహం పన్నాను. అర్జునుడు దూరంగా వెళ్ళిపోయాడు. నీకు కావలసినంత అవకాశం వచ్చింది. అవతల సత్యజిత్తుని పడగొట్టావు, ధర్మరాజుతో యుద్ధం చేశావు, 2 మాటలు పారిపోయాడు. అంటే ఏమిటి దాని ఉద్దేశ్యం? కృష్ణ పరమాత్మ సారథ్యంలో అర్జునుడు యుద్ధభూమికి వచ్చే పర్యంతమూ కూడా నేను ధర్మరాజు గారిని పట్టుకోవడం అంత తేలికైన విషయం కాదని తప్పించుకునే ప్రయత్నం చేసి ధర్మరాజుని ప్రయత్నపూర్వకంగా నువ్వు వదిలేస్తున్నావన్నది తేటతెల్లం అయిపోతుందా లేదా? అంటే మనసులో నీకు ప్రేమ పాండవుల మీద, యుద్ధం చేస్తున్నది మా వైపు, మాటిచ్చింది నాకు, కానీ నిజానికి కాపాడుతున్నది వాళ్ళని. ఇది వంచన కాదా? ఇది మోసం కాదా? నీలాంటి వాడు ఇలా ప్రవర్తించచ్చా? గురు పదవిలో ఉన్నవాడివి కదా, నమ్మి నీకు సర్వసైన్యాధిపత్యం ఇచ్చాను కదా. ఏమిటి ఆయన చేసిన తప్పు? ప్రయత్నించాడా లేదా? ఆయన ఏం చేస్తాడు? 2 మాటలు పట్టుకోవాలని ప్రయత్నించాడు. 2 మాటలు ప్రయత్నం జరిగింది. ఈలోగా అర్జునుడు రాని వచ్చాడు.
సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.